ప్రతి గ్రూప్లో ఒక యోధుడు ఉంటాడు. సలహాలిస్తాడు. కానీ పోరాడేదెవరు? ముందుగా మాట్లాడేది ఇతనే. కానీ పక్కన నిలబడాల్సిన సమయం వస్తే అతను కనిపించడు. గ్రూపులో హీరో గ్రౌండ్లో. ప్రతి సమస్య వెనకాల కొంతమంది కనిపించని పోరాటం ఉంటుంది. అన్నా, రేపు మీటింగ్కి తప్పకుండా రా. ఈసారి అందరం ఉండాలి. సమస్య అందరిదే. ఫ్యామిలీ పని ఉందన్నా. చూద్దామన్నా. కానీ పోరాటం మాత్రం కొద్ది మందిది అయిపోయింది. అన్నా, రేపు మీటింగ్కి వస్తావా? వాళ్ళు చూసుకుంటారన్నా. నేను ఒక్కడిని వెళ్ళకపోతే ఏమవుతుంది? సలహాలు ఇవ్వడం చాలా సులభం, కానీ సమయం ఇవ్వడం చాలా కష్టం. గ్రూప్లో యాక్టివ్ ఉండటం సహకారం కాదు. కుర్చీలు ఖాళీగా ఉన్నాయి, కానీ సమస్యలు మాత్రం ఖాళీ కావు. మాట్లాడేవాళ్ళు చాలామంది, కానీ నడిచొచ్చేవాళ్ళు చాలా తక్కువ. పోరాటం ఆగలేదు, కానీ తోడు నిలబడేవాళ్ళు తగ్గిపోయారు. గ్రూప్లో యాక్టివ్ ఉండటం సహకారం కాదు. పోరాటం మొదలవ్వాలంటే ముందుగా మనం కలవాలి, కానీ ఇవాళ చాలామంది లేరు. అన్నా, మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, దయచేసి రండి. అందరినీ పిలిచాడు, కానీ స్పందన తక్కువగా వచ్చింది. అన్నా, మీటింగ్ ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, దయచేసి రండి. అందరినీ పిలిచాను, కానీ స్పందన తక్కువగా వచ్చింది. సమస్య అందరిదే. బిజీ, లేటర్, ఫ్యామిలీ వర్క్ ఉంది, కానీ బాధ్యత మాత్రం కొద్దిమందిదే. ఇన్ని మెసేజెస్ వస్తున్నాయి, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. సలహాలు ఇవ్వడం చాలా సులభం, కానీ చేయడం కాదు. ఇన్ని మెసేజెస్ వస్తున్నాయి, కానీ ఇక్కడ ఎవ్వరూ లేరు. ఆన్లైన్లో మాటలు చాలా ఉన్నాయి, కానీ గ్రౌండ్లో మనుషులు తక్కువ. అన్ని రోజులు సాధారణంగానే సాగాయి, కానీ ఒకరోజు అతని జీవితమే మారిపోయింది. అతను ఊహించలేదు సమస్య తనకే వస్తుందని. ఇప్పుడు అతనికి సహాయం అవసరమైంది. అతను ఎప్పుడూ చేసిందే. ఇప్పుడు అతనికే అదే జరిగింది. నాకు సహాయం కావాలి. కూర్చో. చివరికి అతను అక్కడికి వెళ్ళాడు. నీకిప్పుడు అవసరం వచ్చింది కాబట్టే వచ్చావు. మేం ఫైట్ చేస్తున్నప్పుడు నువ్వెక్కడున్నావు? అది ప్రశ్న కాదు, అది నిజం. మొదటిసారి అతను అర్థం చేసుకున్నాడు. అతని అర్థంలు సహాయం కావు, మాటలు సహాయం కావు.
ఆన్లైన్లో యోధుడు కావడం ఈజీ, కానీ కానీ గ్రౌండ్లో నిలబడటం కష్టం. మాటలు చాలాయి, ఇప్పుడు పని చేయాలి. మొదటిసారి అతను నిజం అర్థం చేసుకున్నాడు. మాటలు సపోర్ట్ కాదు, పనులు సపోర్ట్. నేను తప్పు చేశాను. మాటలు సపోర్ట్ కాదు, పక్కన నిలబడటమే సపోర్ట్. ఇప్పటి వరకు అతను మాట్లాడాడు. ఇప్పుడు అతను నిలబడతాడు. నేను తప్పు చేశాను. మాటలు సపోర్ట్ కాదు, పక్కన నిలబడటమే సపోర్ట్. ఒక్కరు మారితే అందరూ మారతారు. గ్రూప్లో హీరో కావడం ఈజీ, కానీ గ్రౌండ్లో నిలబడటం నిజమైన ధైర్యం.